నల్లాదుర్గం మండలంలో జిల్లా కార్యనిర్వహణాధికారి సిహెచ్ ఎల్లయ్య పర్యటన. మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభలో పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో గుంతల్లో నీటితో నిండిపోయి ఉన్నాయని, నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ప్రతి ఒక్క అధికారి గ్రామాల్లో తిరుగుతూ వ్యాధులకు చెక్ పెట్టే ప్రయత్నం చేయాలని ఆయన అధికారులను సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల గురించి ప్రజల అవగాహన తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ సతీష్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, అంగన్వాడీ టీచర్, అలాగే ఆయాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకు తర్వాత పెడతాం సార్. వాళ్ళకి ఫీవర్ అనేది స్కిప్ చేయడానికి వీలేదు. డోర్స్ విండోస్ కూడా అక్కడ మన వాళ్ళు మనకు రాలేదు సార్. అప్పటికి బట్ట రెడీ లేకుండా ఎంత స్ట్రెంత్ ఓకే గట్ట రాలేదట. బట్ అంటే 4 రూమ్స్ ప్రాబ్లం ఉంది. వర్షాలు కూడా హైజీనిక్ ఉండాల్సింది. ఇంకా హైజీనిక్ అంటే ఏ సెక్షన్ నుంచి అంటే ఏ సెక్షన్ కాదు. ఆల్ సబ్జెక్ట్స్ మర్చిపోయినా ఇంట్లో దోమల మందు కూడా మొత్తం విలేజ్ లో దోమల మందు కూడా కొట్టిద్దాం, గడ్డి మందు కూడా కొట్టిద్దాం. పారిశుద్ధం గురించి ఆరోగ్యము పారిశుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా 2 వాటర్ ట్యాంక్, 3 వాటర్ ట్యాంక్, 3 వాటర్ ట్యాంకుల దగ్గర వాటర్ నిలుస్తుంది. ఈడ మొత్తం గడ్డి చేసింది, అక్కడ వాటర్ ఉన్నాయి, అదొకటి క్లియర్ కావాలి. రోడ్డు దగ్గర అదొకటి క్లియర్ కావాలి. పాత వాటర్ ట్యాంక్ అయితే కంప్లీట్ మనం చూసినాం సార్. ఇప్పుడు మనకు వచ్చిన రోగాల సమస్య కదా, వాటర్ ఆగుతుంది. ఇప్పుడు దోమలయ్యే పరిస్థితి అక్కడనే కదా. పారిశుద్ధ కార్మికులతో అయ్యే పని కాదు. నంబర్ తాండలు పెద్ద వచ్చి మీరు తీయరాజులతో అయ్యే పని కాదు సార్. నాకు చేసిపోయేదో పెట్టి అదొకటి. ఇంతకుముందు సెక్రటరీకి 10 సార్లు చెప్తే ఆయన పట్టించుకోలేదు, మాట్లాడేది అయిపోయింది. మీ దృష్టికి తీసుకొచ్చింది. అదొకటి. గురువిధంగా కాదు, అక్కడ ఉన్న ఒక బోరు
మోరు కూడుకపోయింది. అదే మీరు చూసారా నిన్న ముందు పోయినారు పోయి చూడండి. ఆ మోరు ఒకటి క్లియర్ కాలేదు. దాని చుట్టూ గడి మందు కొట్లే మొత్తం పిచ్చి మొక్కలు చేసి అది ఒక వనంలో ఉన్నట్టుంది ఆ కాని మాత్రం. ఇక పోతే సార్ గడి మందు కొట్టి మెయిన్ రోడ్లు కొట్టింది సార్. గల్లీలో చెప్పింది చూడు, అది ఎట్లా అంటే పోనీకి రాదు, ఒక మనిషి పోనీకి రాదు. గల్లీలో చాలా అగ్నే ఉన్నాయి. ఇది డెవలప్ గురించి ఓన్లీ పారిశుద్ధ్యం గురించి మాట్లాడుతున్నా. ఇంకొకటి సార్ ముస్లాపూర్ ఈ 67 జమాలో ఒకనాడు పొగ కొట్టింది. ఎందుకు కొట్టే బాగా అర్థం కాదు. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అదొకటి చూసుకోండి. ఒక పక్క కొంచెం క్లియర్ అయింది. పైప్ శాంక్షన్ పైప్ వచ్చింది. ఇది వచ్చి నెల 10 రోజులు దాటి అది ఆ సాధారణ టెక్నికల్ గా రాదు చూపించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి చేసుకుంటే వాటర్ వస్తాయి అది చేస్తారు. ఈ ఏరియాలో బట్టి వాళ్ళ ఎస్సీ కాలం బట్టి పెండింగ్ వాటర్ ఇంకా వేరే ఇవే మాట్లాడుతున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, అధికారులు అందరికీ నా నమస్కారాలు. మనం ఈరోజు గ్రామ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఓకే, నేను మీ ఊరికి వచ్చిన కొత్తగా సెక్రటరీని. నా పేరు నాగరాజు. ఇంతకుముందు దాదాపల్లి నుంచి గ్రామ సభ ఇచ్చాను. అయితే ఇప్పుడు గ్రామ సభ చేసుకుంటున్నామంటే స్పెషల్ గ్రామ సభ ఇది. వర్షాలు బాగా వస్తున్నాయి కదా, వర్షాల గురించి మనకు బాగా మలేరియా, డెంగ్యూ ఇలాంటి విషయ జ్వరాలు వస్తున్నాయి. మనం గ్రామ సభ చేసుకుంటున్నాం. వీటి వల్ల మనకి ఎక్కువ రోగాలు వస్తాయి. 90% రోగాలు అనేది దోమల వల్లనే మనకు వస్తున్నాయి. ఆ దోమల వల్ల నివారించడం కోసం మన గ్రామ పంచాయతీ నుంచి మనం కొన్ని కమ్యూనిటీ ప్లేస్లలో కానీ అక్కడక్కడ మనం శుభ్రం చేస్తున్నాం. మోరీలు కానీ, పిచ్చి మొక్కలు క్లీన్ చేయడం కానీ, బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ మనం చేస్తున్నాం. కానీ అలాగే మాతో పాటు మాకు సహకరించి మీరు కూడా కొంచెం రోజుకు ఒక 5 నిమిషాలు సమయం కేటాయించి మీ ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకున్నట్లయితే మీరు బాగుంటారు. లోపంతో ఇప్పటిదాకా వీళ్ళకి అంతా బాధల్లాది. ఆయన ఎప్పుడు వచ్చినా వాళ్ళని కయ్యు కుయ్యు అని పట్టించుకోకపోవడము వీళ్ళ కోపం అనేది ఇప్పుడు వాళ్ళు అది కట్టే ఉంది ఇది కట్టే అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. బయట రాయండి, మీకు ఫోన్ చేస్తారు, మేము ఉంటాం, మీకు సహకరిస్తాం. వీళ్ళ పనులు మాత్రం ఏదో ఒకటి అవ్వదు. ఇప్పుడు మీ గ్రామానికి కొత్త సెక్రటరీ వచ్చిండు. కొత్త సెక్రటరీ వచ్చి ఇక్కడ ఆయన నాగరాజు అని కొత్తగా వచ్చిండు. అయితే రాగుడే పాత ఆయన పోయిండు. ఈయన మొన్ననే వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి ఒక రిజిస్టర్ పెడతాం. ఒక రిజిస్టర్ పెట్టేసి మీకు సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు తెలిసిన మా గలీలో ఇక్కడ రావట్లేదు అని రాపేయండి. 2 రోజులలో సాల్వ్ అయిపోతుంది. 100% సాల్వ్ చేపిస్తాను. 2వ రోజు ఎక్కువ రోజు అవసరం. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వారం రోజుల్లో 100% చేపిస్తాం. మనకు పంచాయతీ కార్యదర్శి కొత్త ఊరి కావాలి సార్ అంటే ఇప్పుడు కొత్త ఊరు సాధ్యమని మన గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవు. అది సాధ్యం కాదు కాబట్టి చిన్న సమస్య మీకు చెత్త బండి రావట్లేదు అంటాం. మీకు ఒక్కసారి వచ్చి చెప్పిపోండి. అక్కడ నీ పేరు రాయు, నా దగ్గర నా ఇంటి దగ్గరికి చెత్త బండి రావడం లేదంటే ఒక రాసి పెడితే 2వ రోజు 3వ రోజు రాకపోతే అప్పుడు నా నంబర్ రాసుకోండి, నేను చెప్తాను, అప్పుడు నాకు చెప్పండి, అప్పుడు మేము అడుగుతాం. ఏ సమస్య ఇప్పటి నుంచి ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, మా పంచాయతీ కార్యదర్శితోని మా వర్కర్లతో సాధ్యమయ్యే పనులన్నీ ఖచ్చితంగా చేపిస్తాం. ఈ కొత్త మోరి కావాలి అంటే సాధ్యమయ్యే పని కాదు కదా, అది సాధ్యమైనప్పుడు 100% చేపిస్తామని. ఇప్పుడు చిన్న సమస్యలు ఉంటే ఒక రిజిస్టర్ మన నాగరాజు ఒక రిజిస్టర్ పెట్టి 3 days రిజిస్టర్ పెట్టేసి ఇప్పుడు గడ్డ మంది ఆల్రెడీ నీకు తెలియాలనుకుంటా, గడ్డి మంది సగం కొట్టేసి ఆల్రెడీ. అయితే వర్షం పడ్డ కారణంగా ఆపేసారు. అయితే ప్రతి గల్లీ కూడా 100% ఖచ్చితంగా కొడతారు. మా గల్లీకి రాలేదని మీరు వచ్చేసి రిజిస్టర్ రాయండి. ఒకరితో నీకు రాయ రాకపోతే ఒక మనిషిని తెచ్చుకొని మొత్తం అయిన తర్వాత నువ్వు ఏమంటే చెప్పు. అక్కడ మనం కొద్దిగా ఐడెంటిఫై చేసి వాటిని ఫోకస్ చేయాలి. హాట్స్పాట్స్ ఎక్కువ ఇబ్బంది కలిగించే ప్లేస్ అన్నమాట. ప్లాన్లో పెట్టిండ చిన్న ఒకటి వేసిండారు, అక్కడ వేసిండు ఇంకోటి పెట్టిన సార్ రాగానే చెప్పి
మీరు చెప్పేది కరెక్టే. స్పెషల్స్ ఎంఆర్ఓ గారే ప్రపోజ్ చేశాను రీడ్స్ అనేదాన్ని ప్రపోజ్ చేశాను. కొంతమంది కాంపిటీషన్ ఏం కాదు చెప్పాలి. ఫీలింగ్ అదేమైతే మొత్తం మీకు ఎక్కడైనా సమస్య ఉందా మన భార్యలో చెప్పినట్టు రాష్ట్రాలు నీళ్ళు ఇవ్వడద్దు, ఇంటి పనులు ఇవ్వడద్దు, నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే అక్కడ దోమలు అయితే దోమలు మనకే కలుస్తాయి. రాదు ఏమైతుంది మళ్ళీ పొద్దుతుంది కొద్దిగా ఎలవాలి ఎలిస్తే అది ఏనికి వస్తాయి మనం ఎలవది ఏమైనా రాదు. అట్లాంటి జాగ్రత్త ఏం చేస్తాడంటే ఇచ్చిన తీస్తాడు, బ్లీచింగ్ పౌడర్ వేస్తాడు. కూరపాటు వేరే సింగిల్ ప్లేస్ వస్తుంది కదా, వేరే వాటర్ వస్తుంది, వాటితో వాటర్ వస్తుంది, అదే వేరే వాటర్ వస్తుంది కదా. అయితే సమస్యలు ఏమైందంటే లాస్ట్ టైం మనం విలేజ్ లో వాడాల్సిన చెట్లు చాలా ఉండే తగ్గుతుండే బ్లీచింగ్ పౌడర్ ఏమంటే కొద్దిగా పరిశుభ్రంగా ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్ ఏదైనా ఇండియన్ తెప్పించుకోవాలి, అది వచ్చేసి ఆయిల్ బాల్స్ కూడా రెడీ చేయించుకొని ఈ రోజే స్టార్ట్ చేయాలి. ఆయిల్ బాల్స్ ఎక్కడ నాకు మ్యానేజ్ చూసుకొని ఎక్కడైతే ఇప్పుడు అక్కడ ఉంది మన స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర మనం వాటర్ పడతాం అక్కడ ఆయిల్ బాల్స్ వేయించు. ఇక్కడ ముందర ఉండే చూడు ఒకటి ఇంకా అక్కడ ఆయిల్ బాల్స్ ఏమి ఉంటాయి కొద్దిగా లావా డెవలప్ బ్లీడింగ్ అనేది ఆడితే ఆగిపోతుంది. సో సింగర్ ఏంటంటే ఎవరింటి పక్కన ఏమో చెట్లు ఉన్నాయి కూడా తొట్టుకుంటాయమ్మా, తొట్ల కాడ నీరు అన్ని వేసి పెడతాం, పాత కుండ ఉంటుంది అదే కుండ ఉంటుంది అలా నీరు పడుతూనే ఉంటాయి, వర్షం నీరు అన్ని పడుతుంది, అన్ని దోమలు తెలుసు దోమలు చుట్టూ ఉంటాయి. అట్లాంటి తీసేయండి, దాని లాభం లేదు దానివల్ల దాన్ని తీసేయండి. అవి ఉంటాయి ఉద్రోలే ఉంటాయి, అవి అట్లే ఉంటాయి, దాని ముందు అలా నీరు పడుతూనే ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయి మన స్వచ్ఛ పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. మనం చేసుకుంటే మనకే ఉంటుంది. ఏమవుతుంది మనం గోల్డ్ జ్వరం వచ్చిందనుకో డాక్టర్ 10,000 రూపాయలు పెట్టాలి మెడిసిన్ ఏం కాదు. కాబట్టి ఎంతమంది మొత్తం ఎంతమంది సర్వే చేసినారు, ఎంతమంది చేసినారు, లిస్ట్ లేదు ఎంతమంది చేశారు, ఏమైనా జ్వరాలు ఉన్నాయి ఇంట్లో ఓకేనా చెప్తున్నా అంటే వాళ్ళకి చెప్పిరా వాళ్ళకి జ్వరాలు చెప్పిరా టెస్ట్ చేసిరా ఏమన్నా పోయిన చేస్తూ వాళ్ళకి టాబ్లెట్స్ ఏమైనా ఇస్తురా, జ్వరం వచ్చిన ఏం టాబ్లెట్స్ ఇస్తుంది పారాసెటమాల్ మళ్ళీ గొల్లీలు ఉంటాయి కదా సార్ వేరే వేరే సర్ది జ్వరం అన్ని ఇస్తున్నారు. మంచి పని చేస్తారు మన సూది మన సూది గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రత్యేకంగా స్పెషల్ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జనరల్ గ్రామ సభ కాకుండా స్పెషల్గా గత వారం రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల మనకు అనేకమైనటువంటి రోగాలు వచ్చే, డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఈ వర్షాకాలంలో చాలా మట్టుకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది నివారించుకోవడానికి మనం అందరము మేము ఒక్కరం చేస్తేనే సరిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం ప్రయత్నించినట్లయితే మన గ్రామానికి డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అటువంటి వ్యాధులు రాకుండా నివారించుకోగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మన జిల్లాలో
పారిశుద్ధ్యం అనేది ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి గారు ప్రతిరోజు మన శానిటేషన్ తోని చేపిస్తున్నారు. మన వారం కొన్ని రోజుల దాకా జీతాలు రాలేకుండా వాళ్ళకు ఆ అందరూ కొంచెం చేయలేరు. ఇప్పుడు మాత్రం ప్రతి ఏ గ్రామం మీకు ఏ గల్లీలో ఉన్నా మీ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము క్లీన్గా చేస్తాము. ఈ పారిశుద్ధ్యంతో పాటు ఈ డెంగ్యూ అనేది మనకు మురికి నీటిలో కాకుండా మంచి నీట్గా ఉన్నటువంటి నీళ్ళలో మాత్రమే వస్తుంది డెంగ్యూ. అయితే వర్షాకాలంకు ఒక చిన్న చిన్న పాత మనకు ఇంటి ముంగట పూల చెట్లు కానీ టైర్లు కానీ ఆ తర్వాత ఏమైనా చిన్న చిన్న మన కొబ్బరి ముక్క పెంకలు కానీ అటువంటి దాంట్లో ఉన్నట్లయితే దాంట్లో నీళ్లు నిలబడి ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్లో లార్వా తయారై ఆ దోమ కొట్టినట్లయితే మనకు డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మన జిల్లాలో 2 జాగాలు వచ్చింది. మనకు చేగుంట మండలంలో ఒక గ్రామంలో డెంగ్యూ వ్యాధి వచ్చింది. అక్కడ చేసింది ఏం లేదు, అక్కడ మంచి అంతా మొత్తం గ్రామం అంతా నీట్గా పరిశుభ్రంగా ఉంది. కానీ ఒక టైర్ల షాప్ ఉంది. అక్కడ టైర్ల షాప్లో టైర్లు ఉన్నాయి, అవన్నీ బయట పడేసారు, వాడుకున్నాయని పక్కకు పడేసారు. పక్కకు దాంట్లో ఆ టైర్లో వాటర్ నిండినాయి. వాటర్ నిండడం వల్ల మంచిగా ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ వారం రోజుల తర్వాత అక్కడ మనకు కొన్ని చిన్న చిన్న పురుగుల క్రిములు లెక్క తయారై దోమలు తయారైనాయి. ఆ దోమ ఒక్కరికి కుట్టినట్లయితే ఆ వాళ్ళకు డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ వాళ్ళు ఇంకొకరు కుట్టిన దోమ ఇంకొకరు కుడితే వాళ్ళకు వస్తుంది. కంటిన్యూషన్గా ఒకరి దోమ కుట్టడం వల్లనే ప్రతి వాళ్ళకి కూడా మనకు డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఏదో మన ఇంటి పరిసరాలు మనం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలు కానీ చిన్న చిన్న మొక్కలు మనకు తెలియకుండానే ఉంటాయి. అన్ని ఆటోమేటిక్గా చిన్న చిన్న కుంటలు ఉంటాయి ఇంటి ముంగట. ఆ కుంట స్టాగ్నేషన్ వాటర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మేము వస్తారు, మా వాళ్ళు వస్తారు, చూస్తారు. కానీ మీరు ఎంతైనా మీరు ఇండివిజువల్గా చర్య తీసుకుంటే తప్ప మనం దాన్ని అధిగమించలేము మనం. కాబట్టి మీ ఒక్కొక్కరు కూడా మీ ఇండివిజువల్గా చర్య తీసుకొని మీ ఇంటి ముందర ఉన్నటువంటి పూల తొట్లలో కానీ ముంగట కొబ్బరి చిప్పలలో నీళ్ళు నిలబడి ఉంటాయి. అటువంటి అన్ని గమనించండి. ఆ గమనించి ఆ నీళ్ళన్నింటినీ పారబోసి బోర్లు వేసినట్టయితే మనకు ఆ డెంగ్యూ వ్యాధి అనేది ప్రబలకుండా ఉంటుంది. ఇప్పటికైతే మన దగ్గర ఎక్కడ రాలేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యగా మనం ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి. ఇంకోటి ఈ వర్షాకాలం కాబట్టి కొన్ని ప్లేస్లలో వాటర్ అట్లనే మోర్ల మీద కాకుండా మోర్లలో ఎట్లా నీటిగా ఉంటాయి, కానీ నీళ్లు అట్లనే ఒక దగ్గర నిలబడి ఉంటాయి, స్టాగ్నేషన్ అయి ఉంటాయి. అంటే అక్కడ నిలబడితే ఇక్కడ అక్కడి నుంచి పోవడానికి ఎక్కడ దారి ఉండదు. అటువంటి ప్లేస్లో ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. దాంట్లో ఆయిల్ బాల్స్ వేయడం కానీ దోమలు మందుగా కొట్టేయడం కానీ జరుగుతుంది. దానికోసమే మనం స్పెషల్ గ్రామ సభ పెట్టాం ఈరోజు. అంటే ఎక్కడైనా నీళ్లు నిలబడితే సార్ అక్కడ నుంచి నీళ్ళు అట్లనే ఉంటుంది, ఈ చెత్త ఉన్నాయి సార్ ఇక్కడ తీసుకోవడానికి అటువంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని రాసుకొని ఇప్పుడు మేము ఒక్క సెక్రటరీ అన్ని మొత్తం ప్రతి మీకు సమావేశం ఏర్పరిచింది. ఎందుకంటే మీరు అందరు వచ్చినట్లయితే మీ అందరి సమస్యలు మాకు తెలుస్తాయి. ప్రతి వారు కూడా మా గల్లీలో ఇది ప్రాబ్లం ఉన్నది. ఇవి ఓన్లీ శానిటేషన్ మాత్రమే ఇప్పుడు చెప్పండి, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. కానీ మెయిన్ మాత్రం ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాల వల్ల డెంగ్యూ అనేటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని మేము ముందు సాల్వ్ చేస్తాం. కాబట్టి మీ గల్లీలో వాటర్ అక్కడ నిలబడుతున్నాయి, మూలలు నిలబడుతున్నాయి, సార్ ఎక్కడ పోవడానికి వీల్లేదు. అటువంటి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టి తెస్తే మా సెక్రటరీ గారు అన్ని రాసుకొని మేము అన్ని కూడా పరిశీలించి మాతోనే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తామని తెలియజేస్తాం. పారిశుద్ధ్యం మన గ్రామ పంచాయతీలో ప్రధాన నిధులు ఏంటంటే నంబర్ 1 పారిశుద్ధ్యం. ఊళ్ళో ఉన్న పారిశుద్ధ్యం మంచిగా ఉండాలి గ్రామ పంచాయతీ. రెండవది ఉన్న నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి. ఉన్నదాన్ని లేదని తెచ్చుకోలే ఉన్నదాన్ని మంచి వాటర్ కూడా ప్రయత్నం చేయాలి. రెండవది. మూడవది స్ట్రీట్ లైట్ పెట్టించాలి. మూడవది ఏంటి, స్ట్రీట్ లైట్ 100% లైట్లు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడెప్పుడు రిప్లేస్మెంట్ చేస్తూ ఉండాలి. ఈ 3 అంశాలు గ్రామ పంచాయతీ ప్రధాన బాధ్యత. కానీ ప్రతి సమస్య గ్రామ పంచాయతీ తీర్చదు. మనం ఇచ్చే 100 రూపాయల ట్యాక్స్కి అది తీరుస్తుందా చెప్పండి, నాకు అర్థం కాలేదు. మనం ట్యాక్స్ మనం ట్యాక్స్ ఎంత కంటే గ్రామ పంచాయతీకి 100 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు దేశం అంతా బాగా అవుతుందా? పెద్ద గ్రామాలు ఉన్నాయి కాబట్టి పెద్ద గ్రామం ఒక రోజులు అందుబాటులో ఉంటుందా? మన ఇంటి 4 ఉంటే 4కి ఒక్కసారి మనం న్యాయం చేయలేము. మన ఇంట్లో 45 మంది 45 మందికి న్యాయం చేయలేనప్పుడు 100 మందికి 1000 మందికి ఒక్కసారి అన్ని అనుకూలంగా ఉంటాయా? నాకు ఇల్లు కావాలంటే, నాకు ఊరు కావాలంటే, నాకు అన్ని కావాలంటే తీరుస్తాము. ఏది అవసరమో తీరుస్తామో, కొద్దిగా అవసరం పెట్టుకొని పెట్టిస్తాం. ఇబ్బంది చీకటి పాము పురుగులు అంటే పురుగులు పాము లేకుండా జాగ్రత్తలో లైట్ పెట్టిస్తాం. మూడోది ఏంటి, పారిశుద్ధ్యమైన నీళ్ళు ఇస్తాం. ఆ ట్యాంకులు నడిపిస్తే నీళ్ళు ఇస్తారు, కొంచెం క్లోరినేషన్ వాటిని కల్పిస్తారు, బ్లీచింగ్ పౌడర్ కూడా ఇస్తారు, ఇష్యూ లేదు, అది కూడా కల్పిస్తాం. దాంతోపాటు గడ్డి మీద కొట్టిస్తారండి. అన్నట్టు మేము ఆలోచించినా
మెయిన్ రోడ్డు గడ్డి కొట్టించాను. ఆల్రెడీ గడ్డి ఎండిపోయింది, రోడ్డు కొట్టుకొచ్చాను. ఇదిలో కొట్టిస్తారు. ఒక రోజు ఇట్లాంటి అయితే ఎందుకంటే కాలం సహకరించాలి కదా, కాలం సహకరించాలి. రోజు వర్షం పట్టి కొట్టుకుని మనకు పనిచేది వేస్ట్. కాబట్టి ఒక 3 రోజులు మొత్తం గడ్డి. ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా మీరు గ్రామ పంచాయతీ రావాల్సిన అవసరం ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పేసి బ్యాంకు ద్వారా ఇప్పిస్తాం, అకౌంట్ ఇస్తాం. ఇప్పుడు మాకేం గతంలో ఊళ్ళో వచ్చేవాళ్ళు, ఊళ్ళో వచ్చినప్పుడు కొంచెం డబ్బులు మిస్సింగ్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుందని చెప్పే ఉద్దేశం మీద మనము గవర్నమెంట్ ఏం చేసి ఆలోచించి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అని ఇచ్చినాం. బ్యాంక్ ఏం చేసి మనం అకౌంట్లో పడుతుంది. అయితే మనకు కొన్ని ఇబ్బంది ఏముందంటే కొంత బ్యాంకులో మన దూరం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. మేము మాట్లాడి మీకు బ్యాంకు మిత్రులు ఉంటారు, డిఆర్డీ వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తామంటే వాళ్ళకి బ్యాంకు మిత్రులు ఉంటారు, వాళ్ళే ఊళ్ళకి వచ్చి పంపించి ఏర్పాటు అవకాశం ఉంది, చేయిస్తామండి. అదే ఇప్పుడు బ్యాంక్ కూడా పెద్ద ఇబ్బంది అవుతుంటారు కాబట్టి మేము చేస్తామంటే రేపు అది పోస్ట్ ఆఫీస్ ఉంటే మన గ్రామ పోస్ట్ ఆఫీస్ మనుషులు పంపించి ఏర్పాటు ఉంటే నేను డిఆర్డీ వాళ్ళతో మాట్లాడి పెద్ద ఇస్తాను. అది కూడా డిఆర్డీ ద్వారా వచ్చిన వ్యక్తే కాబట్టి డిఆర్డీ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ సాధ్యమైతే ఒక మనిషి ఇంటికి వచ్చి 100 మంది అడుగుల బదులు ఒక మనిషి ఇంటికి వచ్చి పంచడానికి మిషన్ ఏర్పాటు ఉంటే అది ఉంటుంది కదా, బ్యాంక్ మిత్ర ఉంటుంది, బ్యాంక్ మిత్ర అది ఒకవేళ అవకాశం ఉంటే నేను చేయిస్తాను. అది ఒకసారి నోట్ చేసుకుంటాం. అది కూడా సాధ్యం చేయడం, ఎందుకంటే బ్యాంకు లేని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరు డ్రా చేసి మీరు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందని మీకు ఇచ్చినారు. కరెక్టే, కొంచెం ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా రష్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రుణమాఫీ అవసరం క్రౌడ్ ఉంటే ఎవరు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము బ్యాంకు మిత్రులు ఉంటుందమ్మా. వాస్తవానికి బ్యాంకుల ద్వారా ఏం చేస్తారు, వాళ్ళకు వ్యక్తులు ఉంటారు, ఊళ్ళకి వచ్చి వాళ్ళ వచ్చి ఏర్పాటు చేస్తారు. అదొక అవకాశం నేను డిఆర్డీ వాళ్ళతో మాట్లాడతాను. ఆ సబ్జెక్టు మన డిఆర్డీ ఉంటుంది కాబట్టి మాట్లాడి చేపిస్తాం. అదొకటి. ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ సర్వే చేస్తారు గ్రామంలో, ఇంటింటి తిరిగి మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఆరోగ్యం బాగుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా మీరు నోట్ చేయించాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎప్పుడు అటెండ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంతసేపు తెలియదు ఆరోగ్యం ట్రీట్మెంట్ తీసుకొని ఇబ్బంది పడుతున్నాం, కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే మందులు వాడుకొని ఇష్టపడుతున్నాం. ఇదే గవర్నమెంట్ ఇచ్చే మందులు బదులు 100 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ ఇస్తే మనకు సంతోషం, ఎందుకంటే ఖర్చు పెడతాం కాబట్టి మనకు కూర్చుంటుంది. గవర్నమెంట్ ద్వారా ఫ్రీ వచ్చే మందులకు వాల్యూ లేకుంటాయి. కాబట్టి ఆశా వర్కర్స్ ఏఎన్ఎం ఉంటారు మన కాడ, మీరు వాళ్ళు కన్సల్ట్ చేస్తే మందులు కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకి ఎందుకు గవర్నమెంట్ మందు అంటే ఫ్రీ వస్తే దానికి విలువ తెలియదు. ఒక 100 రూపాయలు పెట్టి కొంటే దాని విలువ తెలుస్తుంది, అంతే కదా. ఇంజక్షన్ ఫ్రీ వస్తే విలువ తెలియదు. ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే అబ్బా నాకు తృప్తి లేదనిపిస్తుంది. అంటే తక్కువ అవుతుంది, మన మానసిక స్థితి అట్లుంటుంది. మూత నీళ్ళు పట్టుకుంటుంది, దాన్ని మూత పెట్టకపోవడం వల్ల ఆ నీళ్ళు మళ్ళీ అది ఉంటుంది, అది ఇలా ఊరంతా పాకుతుంది. అది కొద్దిగా కష్టమైంది. అది కూడా కొద్దిగా ఇంటింటి కాడ ఏంటంటే ఆ డమ్ పెట్టుకోవడం మూత పెట్టుకోవడం ముఖ్యం. అవి మనకు చిన్న సమస్య కనిపిస్తుంది, కానీ ఊరందరికీ ఇబ్బంది. మనం చూడండి చాలా చిన్న సమస్య అంటే అది గిది కూడా చెప్పాలని వీళ్ళు అనుకుంటారు మీరు, కానీ దాని సమస్య ఏంటంటే సపోజ్ రివర్స్ పోయి గాలి పోయినప్పుడు అయితే ఊళ్ళో మొత్తం ఊరంతా పాకిపోయి దానికి మూత ఉంటే నీళ్ళు ఉల్కపోవు. ఆ మూత లేకపోవడం వల్ల మళ్ళీ ఊరంతా నీళ్ళు తిరిగి ఊరంతా అంటే కస్టమర్ వాటర్ వచ్చేసి అందరికీ వాంతులు తెలిసిన అవుతుంది. అదొకటి. మనం ఏ మిషన్ బాగా తెలిసినప్పుడు ఇంటింటి కాడ ఒక వాల్ పెట్టింది. దాని ఉద్దేశం ఏంటి యాక్చువల్గా ఖర్చు పెట్టింటే ఎత్తుకైనా గుంతకైనా సేమ్ నీళ్ళు కావాలని చెప్పి దాన్ని పెట్టి మనం పెట్టాం. కానీ దాన్ని ఏంటంటే పెట్టడం వల్ల నల్ల సన్నం వస్తుంది. ఒక బిందెనానికి 5 నిమిషాలు పడుతుంది. మనకంతా ఓపిక లేకుండా చేసాం, పీక్ పడేసాం. పక్కలు ఏమైనా కానీ మనకు ఆలోచన ఉంటుంది, నేను బాగుండే అయిపోయి పక్కడు అయిపోతుంది. నాకు ఏదైనా అంశాలు చెప్పండి, పిల్లలు తీసుకొని చేయగలుగుతాం, భోజనం చేయగలుగుతాం, చెప్పండి. చిన్న చిన్న అంశాలే కానీ మనకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ సమస్యలు ఉన్నవాట వాస్తవమే. కానీ ఏంటంటే మేము కూడా దాన్ని ఆలోచించే విషయాలు రోజు అన్ని గ్రామాల్లో ఒక స్పెషల్ గ్రామ సభ పెట్టి కొంచెం మాట్లాడితే మీరు చెప్పిన విషయాలు రాసుకోవడం. కొంత గ్యాప్ ఉంది, వ్యవస్థలో కూడా గ్యాప్ ఉంది. ఇప్పుడు పంచాయతీ పాలవర్గం లేదు, ఇప్పుడు ప్రత్యేక అధికారం మన తహసీల్దార్ గారు, ఊళ్ళో యంత్రాంగం లేదు, రోజు అటెండ్ చేయక రెడీగా లేదు. పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ఇంకోటి మేమంటే ఒక రోజు వచ్చిపోతాం, కానీ పంచాయతీ సెక్రటరీ రోజు ఊళ్ళో ఉంటారు కదా. మరి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ నోట్ చేసే పనులు వినిపించుకొని మాట్లాడరా. ఇప్పుడు మీకు ఆ సమస్యలు మీ పంచాయతీ సెక్రటరీ నోట్ చేపిస్తే అయిపోతే ఇష్యూ అని మీరు మాట్లాడిన సమస్య ఏ పెద్ద లేవు. ఒక అశోక్ మాట్లాడి ఒకటే రోడ్డు బోర్లు కావాలన్నారు, ఆ గల్లివాళ్ళు మాట్లాడు, అదొకటి పెద్ద సమస్య. ఒక నిమిషం. ఇప్పుడు ఏమైందంటే ఒక కాలనీలో మొత్తం మోరెంత ఒకసారి అయితే పర్వాలేదు, కానీ మధ్యలో తీసుకొస్తే మళ్ళీ ఇంకా కలిసి అయిపోతారు. ఇప్పుడు గౌరవ మంత్రి గారు మన ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయన వీళ్ళు ఎట్లా పెద్ద మనుషులు మాట్లాడుతున్న ఇష్యూ కాదు. ఒకేసారి 10 లక్షలు ఇస్తే తప్ప వెంటనే పూర్తి పనులు కావు. ఇంకోటి మన ఏమైందంటే ముస్తాపూర్ పాత ఊరు మనకు తెలుసు, కొత్త ఊరు డెవలప్ అయితే పోతుంది. ఇప్పుడు మెదక్ టౌన్ ఉంది అనుకుందాం, సంగారెడ్డి ఉంది, చాలా మంది తెలుసు. సంగారెడ్డి కొత్త కన్నా మోరీలు ఇప్పటికి మోరీలు లేవు, నీళ్ళు ఇంత బుద్ధ ఉంది. మరి వాళ్ళు ఏమన్నా అంటే 10 లక్షలు పెట్టి 50 లక్షలు దిగులు కట్టుకుంటాడు, కానీ మోరు ఉండదు, అక్కడ ఉండదు. అంటే దానికి సదరం వస్తుంది, దానికి ఫండ్స్ కావాలి. మనమంతా ఈజీ అవుతుందా? మనమంతా ఈజీగా అవుతుందా? కాబట్టి కొద్దిగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. సీజన్ బాగాలేదు అంటే మనం ఏమనుకోవడం అంటే ఆరోగ్యం అంత అవసరం ఉంటారు, ఆలోచన రావాలి. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక ఇంట్లో ఒక 2 జ్వరాలు వస్తే అయితే వారం రోజులు వంటి